మనం ధ్యానం చేస్తున్నాము. ప్రార్థన లో ఇంతవరకు ఇరాన్ గురించి, ఉత్తర భారతదేశంలో చెరలో ఉన్న ప్రజల గురించి, సంఘంలో ఉన్న అనేక అవసరతల గురించి మనం ప్రార్థన చేశాము. దక్షిణ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో మిషనరీ స్ఫూర్తి రగలాలని, అనేక సంఘాలు మిషనరీ ప్రసంగాలు చేయాలి, యవనస్తులను ఛాలెంజ్ చేయాలి, అనేక మంది ఉత్తర భారతదేశానికి పంపబడాలని మనము ప్రార్థన చేయాలి. అది మన కోర్ వాల్యూస్ లేకపోతే మన యొక్క ఆబ్జెక్టివ్స్లో భాగము. కాబట్టి ప్రార్థన చేద్దాము. ఒక దక్షిణాది రాష్ట్రాల్లో దేవుని యొక్క గొప్ప ఉద్యమం రావాలి. ఉత్తరాదిన దేవుని యొక్క సంఘము బలంగా కట్టబడాలి, బలమైన పునాదుల మీద కట్టబడాలి. కొరింథీయులకు రాయబడిన పత్రిక మనం అధ్యయనం చేస్తున్నాము. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం అధ్యయనం చేద్దాము. ఈ యొక్క ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవం అనే పాట పాడమన్నాను. సొలొమోన్ దేవాలయం గురించి ఐడియా ఉంది, ఆ తర్వాత వచనాల్లో ఏముందో నాకు ఐడియా లేదు. లాస్ట్కి వచ్చేటప్పటికైతే ఆది అపొస్తలులపై నీ ఆత్మవర్షము కృమ్మరించినట్లు మాపై కృమ్మరించి మమ్ము నడిపించుము అనే మాట ఆ స్టాండ్జా లాస్ట్లో ఉంది. ఇవాళ మనము మన యొక్క అది తెలియకుండానే ప్రభువు నడిపింపు ఇచ్చారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను సిద్ధపడిన నా నోట్స్, నా ఎదురుగుండా ఉన్న వాక్యం కూడా కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితురని మీకు తెలియను. రైట్, దెర్ ఈజ్ సంథింగ్ అక్కడ. ఆరాధన ప్రభు కానీ, నిజమైన దేవుడు కానీ, సృష్టికర్త కానీ, వాణిని దానిని ఆరాధన చేయడానికి, కొలవడానికి, వెంబడించడానికి, మనసుని అటువైపు తిప్పేవాడున్నాడు, పాదాలు అటువైపు తిప్పేవాడున్నాడు, కళ్ళు అటువైపు తిప్పేవాడున్నాడు. అక్కడ చేసిన భక్తిని చేయడానికి కూడా నడిపించేవాడు ఒకడున్నాడు. అయితే మరి ఇప్పుడు నిజమైన దేవునిలోకి వచ్చాం. నిజమైన దేవుణ్ణి ఎలా సేవించాలి, నిజమైన దేవుని యొక్క సంఘాన్ని ఎలా బలపరచాలి, నిజమైన దేవుని యొక్క పరిచర్య. మినిస్ట్రీ ఈజ్ పీపుల్. ఇది చాలా లాంగ్ బ్యాక్ అంకుల్ జార్జ్ ద్వారా నేను విన్న మాట. అది చాలాసార్లు నేను జ్ఞాపకం చేసుకుంటాను, రిపీట్ చేస్తూ ఉంటాను. మినిస్ట్రీ ఈజ్ పీపుల్. కాబట్టి ప్రభు అది రక్షణ ఇచ్చినా, అది ఎస్ ఆఫ్ కోర్స్ రక్షణ ఇచ్చిన వెంటనే బాప్తిజం ట్యాంక్ నుంచి పైకి వెళ్ళిపోవలసింది మనం. కానీ నో, ప్రభు మనల్ని ఉంచాడు, ప్రజలు పీపుల్ కొరకు ఉంచాడు. అలాగే దేవుడు నాకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు, వాక్య జ్ఞానాన్ని ఇచ్చాడు, దెహ్రాదూన్ వెళ్ళే అవకాశం ఇచ్చాడు, చదువుకునే అవకాశం ఇచ్చాడు. లేకపోతే వేరే విధంగా ప్రభు నాకు ఏ తలాంత్ ఇచ్చినా, ఏ అభిషేకం ఇచ్చినా, ఏ వరం ఇచ్చినా, ఏ కృపనిచ్చినా, ఏ ఫలమునిచ్చినా సరే అది వ్యక్తిగతంగా నాకు ప్రయోజనకరంగా ఉంటుంది, తర్వాత క్రైస్తవ సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి. నేను దాన్ని ఆ విధంగానే వాడాలి. కాబట్టి అక్కడ ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. క్రైస్తవ జీవితంలో ఆల్ ఇన్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ బై హోలీ స్పిరిట్, త్రూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ఆయన కార్యం చేయగానే రక్షించబడ్డాము. ఆయన కార్యం చేయగానే మనం ఇప్పుడు ఆ పాపమును ఎదిరించగలుగుతున్నాం. ఆయన కార్యం చేయగా వాక్యం అర్థమవుతుంది. ఆయన కార్యం చేయగా పరలోకానికి సిద్ధపరచబడుతున్నాం. ఆయన కార్యం చేయగా పరిశుద్ధతలో ఎదుగుతున్నాం. ఆయన కార్యం చేయగా ప్రార్థన చేయడం నేర్చుకుంటున్నాం. ఆయన కార్యం చేయగా సత్యము మనకి బోధపరచబడుతుంది. సర్వసత్యంలోకి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన కార్యం చేయగా, పరిశుద్ధాత్మను కార్యం చేయగా యేసు చెప్పిన మాటలు మనకు స్ఫురణకు వస్తున్నాయి, జ్ఞాపకానికి వస్తున్నాయి. ఆయన కార్యం చేయగా శుద్ధీకరించబడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉండగా నాలో నిరీక్షణ కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉండగా నేను రాకడ కొరకే నేను కనిపెడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉండగా ఆయన కొరకు పని చేస్తున్నాను. పరిశుద్ధాత్మ కార్యం చేస్తూ ఉండగా నేను ప్రసంగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉండగా దేవుని యొక్క సంఘాన్ని నేను కడుతూ ఉన్నాను. ఫ్రమ్ బిగినింగ్ to end, Spirit of God. దేవుని యొక్క ఆత్మ నాకు అక్కర్లేదు, ఉన్నదే చాలు, రక్షణే చాలు, ప్రార్థనే చాలు, నీతిగానే ఉన్నాను చాలు, భక్తిగానే ఉన్నాను చాలు. నో. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితము లూకా సువార్త ప్రస్ఫుటంగా మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యకు సంబంధించిన వర్ణనే పరిశుద్ధాత్మతో ఇంతగా ముడిపెట్టబడితే
మనం అక్కర్లేదులే వద్దులే అని చెప్పకూడదు. అది ఒకటి మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆత్మ లేడా నాకు? నో నో. పరిశుద్ధాత్మ ద్వారానే మనం యేసు క్రీస్తుని మనం తెలియజేస్తున్నాము. రైట్. నాలుగవ వచనము, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క ఎబిలిటీస్ ఏదైతే ఆయన ఇవ్వాలనుకుంటున్నాడో, క్యాపబిలిటీస్ ఏదైతే ఆయన ఇవ్వాలనుకున్నాడో దానికి కృపావరములు అనే మాట ఒకటి టెక్నికల్గా పదం వాడారు. పరిశుద్ధాత్మ ఇవ్వబడ్డమే ఎలాగా నాకు తెలుస్తుంది. అందరూ కెమెరాస్ ఆన్ చేశారని నేను అనుకుంటున్నాను, అందరూ నా చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కెమెరాస్ మీరు ఆన్ చేయకపోయినా సరే పర్వాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చాడు, నాలో కార్యం చేస్తున్నాడు, నాలోనే ఉన్నాడు. నో 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 నో. విత్ రియలైజేషన్, విత్ టాంజిబుల్ ఎవిడెన్స్, విత్ అవుట్వర్డ్ ఎవిడెన్స్ కృపావరములు అనే మాట వాడారు. ముందు మరి పరిశుద్ధాత్మ దేవుడే కదా. నేను ఆ రోజుల్లో సువార్త విన్నానంటే పరిశుద్ధాత్మ దేవుడే కదా. నాకు పాపం పశ్చాత్తాపం వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడే కదా. నేను రక్షణ పొందుకున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడే. వెరీ గుడ్. ఎస్. ఇప్పుడు అదంతా అయిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత, ప్రభులో బలపడుతూ ఉన్నప్పుడు కొంతమంది విషయంలో మనకి లేఖనాల్లో చూద్దాము, వారు ఇంకా బాప్టిజం తీసుకోకముందే, కొంతమంది బాప్టిజం తీసుకున్న తర్వాత ఎదురు చూస్తూ ఉండగా, కొంతమందికి వెళ్ళి చెయ్యేస్తే ఏదో ఒక టైంలో ఏదో ఒక విధంగా వాళ్ళ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డారు. ఎక్స్పీరియన్స్ నెంబర్ 2, ద సెకండ్ ఎక్స్పీరియన్స్, రెండవ అనుభవము. రక్షణ కాకుండా వేరే అనుభవము, నీటి బాప్తిస్మం కాకుండా ఒక డిస్టింక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. నాట్ సాల్వేషన్, నాట్ వాటర్ బ్యాప్టిజం, స్పిరిట్ బ్యాప్టిజం. యోహాన్ అన్నాడు, నేను నీళ్ళ ద్వారా బాప్తిజం ఇస్తున్నాను, పాస్టర్ గారి బాప్టిజం ఇది, మారుమన్స్ బాప్తిజం. రైట్, మీరు చెప్పింది కరెక్టేనండి, మీరు చెప్పినట్టే నడుచుకుంటానండి, అది నేటి బాప్తిజం. రైట్, మీరు చెప్పింది కరెక్ట్. ఇవాళ నుంచి నేను ఈ బోధలో ఉంటాను, ఇవాళ నుంచి ప్రభునే వెంబడించి నేను జీవిస్తాను. వాటర్ బ్యాప్టిజం వ్యాలిడ్, అవసరము, ఖచ్చితంగా అవసరము. రక్షణ పొందుకున్న తర్వాత కొద్ది సెకండ్లు మనం భూమి మీద ఉన్నా సరే విధేయత చూపించవలసిన మొట్టమొదటి విషయము నీటి బాప్తిస్మము. వెల్ అండ్ గుడ్, ప్రైజ్ గాడ్. దానికి ఎవరూ వ్యతిరేకం కాదు. అయితే అక్కడతో అయిపోయిందని అనుకోవడానికి వీలేదు. చెప్పేది అది, నీటి బాప్తిజం తీసుకున్నాం కదా, ఇంకా నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నాకు ఇంక పరలోకానికి వెళ్ళాలంటే నీటి బాప్తిజం కూడా అక్కర్లే. సిలువ మీద ఉన్న దొంగ ఏ నీటి బాప్తిస్మము, ఏ దశంభాగము, ఏ సత్క్రియలు లేకుండానే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాట విన్నాడు. కాబట్టి పరలోకం వెళ్ళిపోవడం అల్టిమేట్ ఒక ఇది. అది లేకపోతే పరిశుద్ధాత్మ లేకపోతే పరలోకంలోకి రానివడా వెళ్ళమా లేదా, అసలు టాపిక్కే కాదు. రక్షణ పొందుకున్న వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ఉంటారు. ఒకవేళ ఎవరైనా సరే దీన్ని నా ఆత్మ లేనివాడు నావాడు కాదని లింక్ పెట్టి ఎవరినన్నా బయటికి తోయడానికి ట్రై చేస్తే, వీళ్ళు అన్నంత మాత్రాన్ని ఎవరు బయట ఉండిపోరు, వీళ్ళ పర్మిషన్ ఇచ్చేసినంత మాత్రాన్ని ఎవరు పరలోకానికి వెళ్ళిపోరు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భయపడొద్దు, అనుమానాలు రానివద్దు. రక్షణ పొందుకున్న వాళ్ళందరూ ప్రభు రాజ్యంలో ఉంటారు. వాళ్ళు తెల్ల బట్టల పార్టీ అయి ఉండొచ్చు, రంగురంగుల బట్టలు వేసుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, ముక్కులకి మూతులకి రంగులు రాసుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే మెడలో చెవుల్లో ఏమీ లేని వాళ్ళు అయి ఉండొచ్చు. రక్షణ పొందుకుంటే ప్రభువే నా పరిహారి, నా పాపల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, ఆయన నా రక్షకుడు, నా పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటున్నాను, ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటాం. డౌట్లు వద్దు, ఎక్కువ డౌట్ పడొద్దు. అయితే ఆ తర్వాత ప్రభు కొరకు జీవించడానికి, ఆ తర్వాత ప్రభు యొక్క పని చేయడానికి, ఆ తర్వాత ఈ లోకంలో సాతాన్ని, శోధనని, శరీరాన్ని ఎదుర్కోవడానికి, ఈ లోకంలో దేవుని తరపున, దేవుని రాజ్యం తరపున నవయుగ సైనికులు అనే పాట పాడతాం. దేవుని వారసులంలో నవయుగ సైనికులం. ఆ నవయుగ సైనికులంగా మనకు కొన్ని ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ఉండాలి. ఆ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ఆ పరిశుద్ధ జీవితానికి, పరిచర్య జీవితానికి. చూడండి, 2 విషయాలు. పరిశుద్ధ జీవితం, నా వ్యక్తిగత పరిశుద్ధ జీవితం విషయంలో. రెండవది, దేవునికి నేను పరిచర్య చేసి దేవుని యొక్క రాజ్యంని కట్టి, దేవుని బిడ్డలను కట్టి, దేవుని యొక్క సంఘాన్ని కట్టే విషయంలో, సాక్ష్య జీవితం కలిగి ఉండే విషయంలో, దేవుని యొక్క శక్తిని నిరూపించే విషయంలో నాకు పరిశుద్ధాత్మ దేవుడు చాలా 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 అవసరము. జ్ఞానం మీద ఆధారపడొద్దు, బైబిల్ నాలెడ్జ్ మీద ఆధారపడొద్దు, బైబిల్ డిగ్రీ మీద ఆధారపడొద్దు, చేసిన కోర్సుల మీద ఆధారపడొద్దు. అది కేవలం వ్యర్థము. కొంతవరకు సహాయము, మాటకారితనంతో లోకంలో గెలుచుకొచ్చేయచ్చు, టాలెంట్తో లోకంలో గెలుచుకొచ్చేయచ్చు, ఇల్లు గడిచిపోతుంది, బిడ్డలను చదివించేసుకోవచ్చు. ఇటువంటి కొన్ని ఉపయోగాలు, కొన్ని ఎవరన్నా కొంచెం ఉద్యోగం ఇవ్వచ్చేమో క్రైస్తవ సంస్థల్లో. బట్
ఆత్మానుసారంగా నడుచుకుందాం అనుకుంటున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ప్రభు యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకోవాలనుకుంటున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మనకి కావాలి. ప్రభు యొక్క సంపూర్ణ చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ప్రభు ఎలాగ నన్ను వాడుకుని నన్ను రక్షించుకున్న ప్రభు, నాకు 20-30 సంవత్సరాలు ఎక్స్ట్రా ఈ లోకంలో ఇచ్చిన ప్రభు, నేను ఎలా వాడబడాలని ప్రభు అనుకుంటున్నాడు. అలా వాడబడాలంటే నాకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. టు ద మ్యాక్సిమం, ఆప్టిమం. ఎవరన్నా మీలో సిస్టమ్ వాడుతున్న వాళ్ళు, ఫోన్ వాడుతున్న వాళ్ళకి కూడా ఆప్టిమైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు దానిలో సెట్టింగ్స్లోకి వెళ్తే ఫోన్ ఆప్టిమైజ్ అని అంటారు. దీనివల్ల ఏవో ప్రోగ్రామ్స్ వచ్చేసినాయి, ఇందులో ఏవేవో ఫైల్స్ వచ్చేసినాయి, ఏవో భారం అయిపోయింది, ఆప్టిమమ్ పర్ఫార్మెన్స్ లేదు. అంటే ఎలాగ పని చేయాలో అలా పని చేయట్లేదు. అంత వేగంగా రెస్పాండ్ అవ్వాలో అంత వేగంగా రెస్పాండ్ అవ్వట్లేదు. ఆప్టిమైజ్ చేయనా అని అడుగుతుంది ఫోన్. మనం ఎస్ అని నొక్కితే వేస్ట్, చెత్త, రిపీట్, ఒకేలాగా ఉండే 2-3 ఫొటోస్ ఉన్నాయి. అవన్నీ కూడా తీసేసి బాగున్న ఫోటోలు మాత్రమే ఉంచి, బాగున్న ఫైల్స్ మాత్రమే ఉంచి, అనవసరమైనవి, పేరుకుపోయినవి అన్నీ కూడా తీసి పడేస్తే సిస్టమ్ తనంతట తానే క్లియర్ చేసుకుంటుంది. ఆప్టిమమ్ పర్ఫార్మెన్స్ అని అంటాం. ఆప్టిమమ్ పర్ఫార్మెన్స్ అంటే ప్రభు యొక్క రాజ్యములో, పరలోక యొక్క చిత్తంలో, దేవుని చిత్తంలో ఎంత బలంగా మనం వాడబడగలని దేవుడు అనుకున్నాడో ఆ మెట్టులో వాడబడగలగడానికి మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల అవసరం. కాబట్టి కృపావరములు అనే మాట, గిఫ్ట్స్ ఆఫ్ గ్రేస్ అనే మాట బైబిల్లో వాడబడింది. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే, నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. కృపావరములు, పరిచర్యలు, కార్యములు వేరువేరుగా ఉన్నాయి. కృపావరములు, పరిచర్యలు, కార్యములు వేరువేరుగా ఉన్నాయి. రైట్? సో యాజ్ ఎ విశ్వాసి, నామినల్, అందరం కూడా విశ్వాసులమే. అందరం కూడా ఫస్ట్ లెవెల్ మంది విశ్వాసులమే. విశ్వాసులుగా ఉన్నవాళ్ళు చేసే కార్యాలు మొదలుకొని పరిచర్యలోకి వచ్చాము, పరిచారకులుగా ఉన్నాము, సేవకులుగా ఉన్నాం, పిలువబడిన వారిగా ఉన్నాం. ఒకవేళ చేసే పరిచర్య, ఈ ఇద్దరిలో కూడా కార్యం చేసే కృపావరములు వేరు వేరు విధాలుగా ఉన్నాయి. కానీ ఆత్మ అలాగే ప్రభువు అందరిలోని జరిగించే దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు అనే మాట, కామన్ గుడ్ అనే మాట మనం పోయిన వారం బైబిల్ స్టడీలో చూసాము. కామన్ గుడ్ అనే మాట మనం వాడుతున్నాం. నా కృపావరాలు నాతో పాటు అందరికీ ఉపయోగపడాలి. కృపావరం అనే దానికి చెప్తాను కదా, ప్రభు అలాగ నాకు అయోగ్యుడైన నాకు ఇచ్చేశాడు. అంతే, అయోగ్యుడైన నాకు ఇచ్చేశాడు. అరోరా అందరికీ ఉపయోగపడు. నీకు ఒక బుద్ధివాక్యం ఇస్తున్నాను, ఒక జ్ఞానవాక్యం ఇస్తున్నాను, ఒక స్వస్థత వరం ఇస్తున్నాను, ఒక శక్తి కార్యాలు, అద్భుత కార్యాలు, సూచిక్రియలు ఒకటి ఇస్తున్నాను, లేకపోతే ఒక దర్శన వరం ఇస్తున్నాను, ప్రవచన వరం ఇస్తున్నాను, హీలింగ్ ఇస్తున్నాను, ఏదో ఒకటి అందరి కొరకు వాడబడు. మిగతా వాళ్ళని కట్టు, బలహీనలైన వాళ్ళని బలపరచు, సంఘాన్ని కట్టు, సంఘాన్ని సిద్ధం చేయి, సంఘాన్ని నా కార్యాల కొరకు సిద్ధం చేయి, సైన్యాన్ని కట్టు. అది ప్రభు యొక్క ఉద్దేశము. నానా విధమైన కార్యం అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి, ఇది కూడా పోయిన వారం మనం చూసాము. అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి. చర్చిలో 50 మంది ఉంటే 50 మందికి కూడా ఒక్కొక్కరు మిగతా 49 మంది కొరకు వాడబడ్డానికి ఒక్కొక్కరికి ప్రభు ఇచ్చాడు. సో ఎవ్రీవన్ నీడ్స్ ఎవ్రీవన్ కంప్లీట్స్ ఎవ్రీవన్, నాట్ ఎవ్రీవన్ కంపీట్స్ ఎవ్రీవన్. ఒక్కొక్కరు కూడా నేను స్వరూప సిస్టర్తో పోరాడి, అమ్మ మీకు ఈ వరం ఉందా, అయ్యో నేను డౌన్ అయిపోతాను, నేను ఇప్పుడు ఈ వరాన్ని నేను రోజా సిస్టర్ రిబ్కా సిస్టర్తో వీఆర్ నాట్ కంపీటింగ్ విత్ వన్ అనదర్, వీఆర్ కంప్లీటింగ్ అండ్ కాంప్లిమెంటింగ్ వన్ అనదర్. దేవుని యొక్క సంఘంలో అందరూ ఇంకొకరికి, మరొకరికి, పక్కనున్న వారికి అందరికీ ప్రయోజనకరం కలిగే విషయంలో, మనము ప్రయోజనం కలిగే విషయంలో అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అనే మాట మనం చూస్తాం. ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఫెనామినన్ అనే మాట దగ్గర నుంచి దీన్ని తీసుకున్నారు అని నేను పోయిన వారం చెప్పాను. ఓన్లీ 2 times దిస్ వర్డ్ ప్రత్యక్షత అనేది న్యూ టెస్టమెంట్లో వాడబడింది. చాలా ఎక్స్క్లూజివ్ అనమాట. ఈ ఫినామినల్ అనే మాట కూడా ఆ పదము అక్కడ వాడారనమాట. అంటే కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది, గ్రాండ్గా కనబడుతుంది, ప్రత్యేకంగా కనబడతాం, బలంగా కనబడతాం, శక్తివంతంగా కనబడతాం. ఆత్మ ప్రత్యక్షత, ఆత్మవరము పొందుకోవడము విశ్వాసిని యొక్క సాధారణమైన లోకంలో, సాధారణమైన ఒక 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 రోజువారీ జీవితంలో ఉన్న వారి మధ్యలో ఒక ఫినామినల్గా నిలబడుతుంది. అందరూ చెప్పండి, నేను ఒక ఫినామినల్గా ఉండాలి అని. ప్రైజ్ లార్డ్.
నేను ఒక ఫినామినల్గా ఉండాలి అని అంటే నేను ఒక సెన్సేషన్, ఒక బలము, ఒక సెన్సేషన్, ఒక బలము, అలాగ మనం ఉండాలని ప్రభు పరిశుద్ధాత్మ వరం అనుగ్రహిస్తున్నాడు అనమాట. దేవుని యొక్క శక్తి కార్యం మన ద్వారా కనబడుతూ ఉంటే ఆ ప్రభావం ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పో ప్రభావం నాలోంచి వెడలిపోయింది అన్నట్టుగా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ ద్వారా నింపబడిన వారమై ప్రభావం కలిగిన వారంగా ఉండాలి. ఆ ఇంట్లో వాతావరణం మారిపోవాలి. అక్కడ హాస్పిటల్ బెడ్లో నిరాశలో ఉన్నాడు, మనం వెళ్ళడం ద్వారా ఆదరణ, సంతోషము, విడుదల వచ్చారు. ఏంటి మీరు వచ్చిన తర్వాత ఇంత నాకు జయం వచ్చేసినట్టుగా అనిపిస్తుంది ఏంటి, ధైర్యం వచ్చేసినట్టుగా అనిపిస్తుంది ఏంటి, జీవితం మీద పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చేసింది ఏంటి, నాలో ఇంత నిబ్బరం వచ్చేసింది ఏంటి, దేవుడు నన్ను స్వస్థపరిచినా పరచబడకపోయినా నాలో ధైర్యం వచ్చేసింది ఏంటి, నాలో ఒక నిరీక్షణ కలిగింది ఏంటి అని మనతో మాట్లాడిన తర్వాత అనుకోవాలి పరిశుద్ధాత్మని యొక్క కృపావరము. అంతేగాని చనిపోబోతున్నాను అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యో అని మనం కూడా కూనరాగాలు తీసి ముక్కు చీదేసి వాళ్ళు ఇంకా డిస్హార్టన్ అయిపోతారు. ఇంకా అది అది లోకంలో కొన్నిసార్లు అలాగే రాజకీయ నాయకులకు వర్కౌట్ అవుతుంది. వాళ్ళు ఏడిస్తే వీళ్ళు కూడా ఏడిస్తే ఎక్కువ వాళ్ళకి ఆదరణ లభించినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. మనం ఏడ్చే వాళ్ళని ఆల్రెడీ ఏడిపించడానికి కాదు వెళ్ళేది, ఏడ్చే వాళ్ళ యొక్క కన్నీరు తొడడానికి మనం వెళ్తున్నాం. ఫినామినల్ అనమాట. ఆ విషయంలో ఫినామినల్ అనే మాట చాలా స్పెషల్ మాట. ఆ మాట ఇక్కడ వాడారు. అది 2 సార్లు వాడబడింది న్యూ టెస్టమెంట్లో అని మనం చూసాం. మరి నాతో మీరు హెల్ప్ చేస్తే తొందరగా కొన్ని వాక్య భాగాలు తీయడంలో మీరు నాకు సహాయం చేయగలరేమో అని నేను అనుకుంటున్నాను. రైట్, ఇక్కడ దీనికంటే ముందు మనం ఏం చేయాలనంటే ఎన్ని అయితే ఇక్కడ రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా రాయాలి. ఒకటి చూడండి, ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యము, రెండవది జ్ఞానవాక్యము, మూడవది విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు, ప్రవచన వరము, ఆత్మల వివేచన, భాషలకు అర్థం చెప్పడము. ఎన్ని 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 ఉన్నాయి అక్కడ? నిజంగా 9 ఉన్నాయా? రైట్, ఆర్ యూ షూర్? అమ్మా రైట్, 9 విషయాలు మనకి జ్ఞాపకం ఉంటాయి అని అనుకుంటున్నాను. రైట్, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచువరము, అద్భుత కార్యములు, ప్రవచనము, వివేచన, భాషల అర్థము. రైట్, ప్రభుని అడుగుతాం. ఇవి ఉన్నాయి. అంతరించిపోయినాయి అన్నదానికి ఇంకా టాపిక్లోకి వెళ్ళను. అంతరించిపోయాయి, భాషలు లేనే లేవు, ఇంకా వరాలు లేనే లేవు, వరాలు అక్కర్లేదు. ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే సంఘము అప్పుడు కట్టబడుతుంది కాబట్టి అప్పుడు అవసరమైనవి అంటే, మరి అప్పుడు ప్రపంచంలో 90% జనాభాకు అప్పటికి ఇంకా సువార్త అందలేదు. మరి ఒక్కొక్క ప్రాంతంకి వెళ్తుంటే అక్కడ సంఘం కట్టబడినట్టు కాదా? భారతదేశం సువార్త వచ్చింది, ఆస్ట్రేలియాకి సువార్త వచ్చింది, అండమాన్కి సువార్త వచ్చింది, ఆఫ్రికాకి సువార్త వచ్చింది, అమెరికాకి సువార్త వచ్చింది. అమెరికా అప్పుడు కనుగొనబడలేదు. అక్కడ మళ్ళీ ఆ ప్రజల మధ్యలో సంఘం కట్టబడాలి. ఇంకొక విషయం, సంఘం కట్టబడిపోయి ప్రపంచం అంతా, అమ్మ జాగ్రత్తగా నా వైపు చూడండి, ప్రపంచం అంతా సువార్త వినేశారు, ప్రపంచం అంతా ప్రభువుని నమ్మేసుకున్నారు, ప్రపంచం అంతా క్రైస్తవులు అయిపోయారు, ప్రపంచం అంతా బాప్టిజం తీసేసుకున్నారు. సంఘం కట్టబడిపోయినట్టు కాదు కాదు కాదు. క్రైస్తవ దేశాలు అనేవే లేవు. 40 సంవత్సరాల్లో మారుమనసు పొంది బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు. మళ్ళీ కొత్త తరం పుట్టుకొస్తారు. మళ్ళీ వాళ్ళని రీచ్ అవ్వాలి. మళ్ళీ వాళ్ళందరూ అన్క్రిస్టియన్నే. పుట్టుకతో ఎవరు క్రైస్తవులు ఎవరు అని చెప్పి తెలుసుకున్నాం కదా మనం. జాన్ అని పేరుండొచ్చు కాక వాడికి, శామ్యుల్ అని పేరుండొచ్చు కాక వాడికి, ఫ్రెడరిక్ అని పేరుండొచ్చు కాక, క్రైస్తవ దేశంలోనే చర్చిల మధ్యలో పుట్టిసి ఉండొచ్చు కాక, మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న తరం చనిపోగా పుట్టిన 20-25 సంవత్సరాలకు వస్తే వాడికి మళ్ళీ సువార్త అందవలసిందే. వాడు రియలైజేషన్కి వచ్చినప్పుడు వాడు మళ్ళీ పశ్చాత్తాపం పొందాల్సిందే. మళ్ళీ అది అన్రీచ్డ్ బ్యారన్ బెల్టే. అది కొంత క్రైస్తవ్యం యొక్క తాలూకు ఛాయలు మాత్రం అక్కడ ఉంటాయి. అలా అయితే మరి ఇప్పుడు ఇంగ్లాండ్లో పాపమే ఉండకూడదు. మరి అలా అయితే యూరోప్లో చాలా దేశాల్లో అసలు ప్రసంగికులు పాస్టర్లు ఎక్కలే. నో, ప్రతి తరంలో కూడా సువార్త ప్రకటించబడాలి. ప్రతి తరంలో సంఘం కట్టబడాలి. దేశం అంటే మట్టి కాదే అన్నాడు. సంఘం అంటే కూడా మట్టి కాదు. సంఘం అంటే మనుషులే. సంఘం అంటే కూడా కొత్త తరమే. ఆ తరం గతించిపోయింది. రక్షణ పొందుకుని మారుమనసు పొంది దేవుని కోసం బతికిన వాళ్ళ తరం అయిపోయింది. మళ్ళీ కొత్త తరం పుట్టుకొచ్చారు. వీళ్ళ పుట్టుకతోనే మళ్ళీ పాపులు.
వీళ్ళు పుట్టుకతోనే పాపులు. వీళ్ళు ఏదో టైంలో మళ్ళీ ప్రభు యొక్క సువార్త వినాలి, ప్రభువును మరలా వ్యక్తిగతంగా వారు నమ్మాలి, ప్రభువుని ఆహ్వానించాలి, రక్షణ పొందుకోవాలి, ఆత్మతో నింపబడాలి, మళ్ళీ దేవుని కొరకు వాళ్ళు సేవ చేయాలి, సమర్పించుకోవాలి, వెళ్ళాలి. సో ఆన్ గోయింగ్ సైకిల్. కట్టబడిపోయింది. అపోస్తుల టైంలో కట్టబడిపోయింది, ప్రకటనతో ఇంక ముగిసిపోయింది, ప్రత్యక్షతలు ఆగిపోయినాయి. కాబట్టి ఇంకా మాకు భాషలొద్దు, వరాలొద్దు, స్వస్థతలొద్దు, అయిపోయింది. కట్టబడినప్పుడు అవసరం. ఇది కేవలము అత్యంత అమాయకమైన, లేకపోతే అభూతమైన, అబద్ధమైన దెయ్యాల బోధ. కామన్ సెన్స్ ఉంటే సంఘం కట్టబడడం అంటే ఏంటో కామన్ సెన్స్ ఉంటే ఇది ఆన్ గోయింగ్ వర్క్, ఎప్పుడు కూడా అయిపోయిందని చెప్పడానికి లేదనే విషయం అందరికీ చాలా ఈజీగా తేటతెల్లం అవుతుంది. కేవలం ఆత్మ నాకు లేదు కాబట్టి, నాకు పొందుకోవడం ఇష్టం లేదు కాబట్టి, భాషలతో మాట్లాడడం నాకు నచ్చదు కాబట్టి, భాషలతో మాట్లాడే అనుభవం నాకు లేదు కాబట్టి, నాకు రాలేదు కాబట్టి, నాకు ఇష్టం లేదు కాబట్టి, లేకపోతే నేను అందులో పుట్టలేదు కాబట్టి, చాలా విచారం. ఆ విషయాలతో మనం పోయిన వారం చూసాము. ఏ దోషమన్నా ఏ పాపానికైనా సరే ఖచ్చితంగా క్షమాపణ ఉంటుంది. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే దూషణకి క్షమాపణ ఉండదు. రోమన్స్ 12:6-8 ఒకసారి దయచేసి చదవండి తొందరగా. రోమన్స్ 12:6-8 రోమీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 6-8 వచనాలు దయచేసి చదవండి. అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొన్ని రాశారు. కృపావరములు, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ఇక్కడ మళ్ళీ ప్రవచనం అనేది ఆ 9లో ఉన్నదా? ఆ 9లో ఉందా? 1 Corinthians 12లో ఉందా? రైట్, ఉంది. ప్రవచన వరం అయితే ప్రవచింతము. పరిచర్య అనేది ఉందా వేరేగా? పరిచర్య ఏంటిది? పరిచర్య అనేది ఇక్కడ యాడ్ అయింది 10. బోధించువాడైతే టీచింగ్ అనేది రైట్. తర్వాత చూడండి, హెచ్చరించువాడైతే అని ఉంది 4వది. హెచ్చరించుట నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. హెచ్చరించుట ఈజ్ నాట్ వార్నింగ్. హెచ్చరించుట మీన్స్ ఎంకరేజింగ్. హెచ్చు కలిగినట్లు, పైకి అలా కుదేలైపోయిన వాడు పైకి లేక. హెచ్చరిక అనగానే మనకేం జాగ్రత్త, దేవుని ఉగ్రత, అది కాదు. హెచ్చరిక అనగానే అంటే ఒక పుర్రె బొమ్మ వేసి ఇలాగా ఇంటూ షేప్లో చేతులు ఈ యొక్క ఎముకలు ఒకటి వేసి, అది కాదు హెచ్చరిక, అపాయము, అది కాదు హెచ్చరిక అంటే. నేను అలాగా పుర్రె బొమ్మతో కనబడ్డానికి కాదు, సంఘంలో ఎవరిని కూడా భయపెట్టేయడానికి కాదు. జాగ్రత్త, అది కాదు హెచ్చరిక. హెచ్చరిక అంటే హెచ్చు, పైకి వాళ్ళు ఎగ్జాల్ట్ చేయబడాలి, లిఫ్టప్ చేయబడాలి, ఎంకరేజ్ చేయబడాలి, రేపబడాలన్నమాట. ఉన్న స్థితి నుంచి కొంచెం పైకి ఎదగాల, కుదేలైపోకూడదు. అంటే కొన్ని చర్చెస్లో పాస్టర్ గారు రాగానే కాళ్ళు చేతులు, అరికాళ్ళు చేతులు అన్ని తలంతా కూడా నీరు గారిపోయినట్టు అయిపోద్ది, అయిపోయాను. అది అలా ఉండక్కర్లే. మనల్ని చూసి మనం వెళ్ళగానే ఇంకొంత బలము, ఇంకొంత ధైర్యము. ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు మనం చూసి గాబరా పడిపోకూడదు, ఇంకా ధైర్యంగా పనిచేయాలి. మన వెరీ థాట్ వాళ్ళని బెటర్ పీపుల్గా ఉండడానికి ఎంకరేజ్ చేయాలన్నమాట. బర్నబాస్ అలాగా ఆ విధంగా సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని పిలువబడ్డారు. అంటే బర్నబాస్ గుర్తొస్తే అరే ఇంకా బలంగా పనిచేయాలని అనిపించాలన్నమాట. నేను నార్త్ ఇండియాలో ఉన్న మన బ్రదర్స్ గురించి ప్రార్థన చేసినప్పుడు అదే, వీళ్ళు ఉన్నారు కాకినాడలో ఒక చర్చ్ ఉంది, మన గురించి ప్రార్థన చేస్తున్నారు అని వాళ్ళు హెచ్చరిక అనమాట. అది కొంత ఎంకరేజ్మెంట్. మన గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, మన గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, మన గురించి ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు, మన గురించి విజ్ఞాపన ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అదొక ఎంకరేజ్మెంట్ అనమాట. సో అది మనం ఇక్కడ చూస్తున్నాం. హెచ్చరించటలోనూ పని కలిగి ఉందాము. అలాగే 5వ విషయం చెప్తున్నారు, పంచిపెట్టువాడు అనే మాట. పంచిపెట్టువాడు ఏంటి? పంచిపెట్టడం కూడా ఒక పరిచర్యనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పంచిపెట్టువాడనే మాట.
పై విచారణ చేయవాడు అనే మాట వాడారు. సూపర్వైజింగ్, లీడర్షిప్, అథారిటీ, అది కూడా ఒక ఆత్మ కృపావరము. ప్రైజ్ లార్డ్. కరుణించువాడు అనే మాట ఉంది. కంపాషన్, వర్క్స్ ఆఫ్ కంపాషన్, ఫిజికల్గా, లిటరల్గా వెళ్ళి ప్రజలకి హెల్ప్ చేయడం, అది కూడా ఒక చర్చ్ మినిస్ట్రీలో భాగంగానే ఉంది. అక్కడ లేని ఇక్కడ ఎన్ని విషయాలున్నాయి చూడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎఫిషియన్స్ 4:11 ఇదంతా కూడా ఎవరైనా లిస్ట్ తయారు చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఎఫిషియన్స్ 4:11 టైం తీసుకుందాము, స్టడీ చేద్దాము కృపావరముల గురించి. అమ్మా అదే అమ్మా, బహుశా అంటే 4:11-12 చదివారమ్మా. ఎస్, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. అక్కడ మనం కామన్ గుడ్ అనే మాట చూసాము. ప్రతి ఒక్కరికి, అందరికీ ప్రయోజనం కలగాలని. ఇక్కడ క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును అనే మాట వాడారు. పరిచర్య ధర్మం జరుగుటకు ఒక పాస్టర్ అంటూ ఉండాలి కాబట్టి విజయ్ అరోరా బాబు, బోధించేవాడు ఉండాలి కాబట్టి విజయ్ అరోరా, ఎవడొకటి చెప్పేవాడు నడిపించేవాడు ఉండాలి కాబట్టి విజయ్ అరోరా, మిగతా వాళ్ళ పనుల్లో ఉండగా పరిచర్య ధర్మము జరిగించుటకు అనే మాట. ప్రభు దాని పరిచర్య ధర్మం అనే విధంగానే చూస్తున్నాడు. పెద్ద దాని చాలా పెద్ద సూపర్లేటివ్గా నన్ను అంటకండి, నన్ను ముట్టకండి, నా దగ్గర రాకండి, నేను నవ్వను, నేను కూర్చోను. నో. సో దట్ ద వర్క్స్ ఆఫ్ మినిస్ట్రీ, ద సిస్టమ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్స్ అరేంజ్మెంట్ మే గో ఆన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ టిల్ ద లార్డ్ కమ్స్. ప్రభు వచ్చే వరకు ఈ సంఘం అనేది ఏదో ఒక భవ్యమైన ఒక సిస్టమ్, ప్రభు ఇన్స్టిట్యూషన్ ఏదైతే పెట్టారో ఇది ఇలాగే కొనసాగి మనుషులు తర్ఫీదయ్యి మళ్ళా వెళ్ళి ఆత్మలు సంపాదించి కొత్త వాళ్ళు వచ్చి మళ్ళీ సేవకులు తర్ఫీదయ్యి వాళ్ళ ఆత్మ నింపుదల పొందుకొని వాళ్ళు దేవుని చిత్తంలో మళ్ళీ సేవకు వెళ్ళి ఇదంతా కూడా పరిచర్య ధర్మము రోల్ ఆన్ అవుతూ ఉండడానికి, జరుగుతూ ఉండడానికి ఆయన కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్తలుగాను, కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించారు. ఇది కూడా దేవుని యొక్క దేవునిచ్చిన పని, లేకపోతే వరముల్లో భాగమే. సో ఎన్ని రకాల యాక్టివిటీస్ ఉన్నాయి చూడండి. ఇందులో సంఘంలో నాకంటూ ఏ పని లేదని అనుకోవడానికి వీళ్ళే. ఎంత లిస్ట్ ఎన్ని తయారైనవి చూద్దాం. అక్కడ 9 చూసాము, తర్వాత 3-4 యాడ్ అయినాయి, ఇక్కడ మళ్ళీ 3-4 యాడ్ అయినాయి. సో కేవలం ఇవి మాత్రమే అక్కడ 9, ఇక్కడ 7, ఇక్కడ 5, రైట్. ఇవన్నీ కూడా ఒకదానికొకటి యాడ్ ఆన్ అవుతూనే ఉన్నాయి. దయచేసి గమనిద్దాము. ఈ అన్ని విషయాలు లిస్ట్ రాసుకుంటే దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు, నో, అందరికీ ఇచ్చాడట ఆయన. అందరికీ ప్రయోజనం మన ద్వారా కలుగులాగున అందరిలోనే మనం ఒకరికొకటి ఇచ్చాడు. ఆ ఒక్కొక్కరి ద్వారా అందరికీ ప్రయోజనం. సరే, 1 కొరింథియన్స్ 14వ అధ్యాయానికి వద్దాము. 1 కొరింథియన్స్ 14వ అధ్యాయానికి వద్దాము. 5వ వచనము. కొరింథీయులకు మొదటి పత్రిక 14వ అధ్యాయము. మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను గాని మనకి ప్రవచింపవలనని పరిశేషంగా కోరుచున్నాను. చాప్టర్ అంతా చదవడానికి మనకి అవ్వదు కాబట్టి నేను అక్కడక్కడ చదివిస్తున్నాను. మీరు బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క చాప్టర్స్ అన్నీ కూడా చదువుతారు అని అనుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రైట్, ఒక్క నిమిషం. ఇక్కడ ఈ క్షేమాభివృద్ధి, భాషల యొక్క ప్రయోజనం, అలాగా స్పెసిఫిక్గా భాషల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ జనరల్గా వరాల గురించి మనం మాట్లాడదాము. రైట్, జనరల్గా మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను అనే మాట. కాబట్టి భాషలు ఉన్నాయి, భాషలకి అర్థం చెప్పడం ఉంది, అలాగే ప్రవచన వరం అనేది కూడా ఉంది. లేదు అని అనడానికి వద్దు. కోరుకోండి.
కోరుకోండి అని వాక్యం చెబుతుంది. అది ఆ రోజుల్లో వాళ్ళకి చెప్పారండి, ఇక్కడ మనకు కాదు. నో నో నో, ఓ నో నో నో. అలా అయితే ఎన్ని వాక్యాలు తీసేయాలి మనం? చాలా వాక్యాలు తీసావు. ఆ రోజుల్లో వాళ్ళకనేది మరి మిగతా వాటికి నువ్వు నువ్వు తోకగా ఉండవు, తలగా ఉంటావు అన్నప్పుడు అది వాళ్ళకని ఎందుకు అనరు మరి? ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానంటే అది వాళ్ళకని ఎందుకు అనరు మరి? నువ్వు జలముల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి రావు, పొర్లు ప్రవహించవు. నువ్వు అగ్నిలోంచి వెళ్ళినప్పుడు అది నేను కాల్చి, అది వాళ్ళకి అని ఎందుకు అనరు? వాక్యాన్ని అవసరార్థమై ట్విస్ట్ చేసేసి, సెలెక్ట్ చేసి, బయటికి లాగి, కావాలంటే మూసేసి, తోసేసి, క్యాలెండర్లో కొన్ని కొట్టించుకుని కొన్ని వదిలేసి, ఓ నో, తప్పు తప్పు. కొరింథీయులకు రాయబడిన పత్రిక మన కొరకు రాయబడ్డది అని అంటే, కొరింథీయులకు రాయబడిన ఆయన భాషలతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. అంతకంటే మరి ముఖ్యంగా మీరు ప్రవచించాలని కోరుకుంటున్నాను. కాబట్టి నేను మీరు ప్రవచించొద్దమ్మా అని చెప్తే ఇంక ఏంటిది? నో నో నో. అందరూ ప్రవచించాలి. ప్రవచనము అడగాలి ప్రభుని. ప్రభు యొక్క ఆత్మ ద్వారా ప్రవచన వరాన్ని పొందుకోవాలి. ప్రవచనం అనేది ఉంది, అది ప్రవచించాలి అని ప్రభువు కోరుకుంటున్నారు అపోస్తులైన పౌలు ద్వారా. రైట్. 17వ వచనం ఒకసారి చదువుదామా? ఇందులోనా అందులోనా? 12 చదువుతున్నాను. రైట్. మీరు ఆత్మ సంబంధమైన 15:12 1 Corinthians 15:12 మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘములకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. అక్కడ ప్రాబ్లము మాట్లాడొద్దు అన్నది కాదు. ఎంత కొరింథియన్ చర్చ్ వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, పొందుకోవాలి అని. కొంచెం ఆర్డర్లో పెట్టవలసి వచ్చింది అంతేగా తప్ప అస్సలు డిస్కరేజ్ చేయలేదు. వద్దు మాట్లాడొద్దు, ఆపేయండి ఏంటి అన్నో అదవలే. అక్కడ కొంచెం పద్ధతి పాటిద్దాం, ఒకరి తర్వాత ఒకరు పాటిద్దాం. రైట్. ఇది మీరు ఆత్మ సంబంధమైన వరం విషయం ఆసక్తి గలవారు గనక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు ఒక్కొక్కరు కూడా ఆ ఆత్మ విషయంలో అభివృద్ధి పొందినట్లుగా ప్రయత్నం చేయండి. సంఘం అంతా ఆత్మవరం విషయంలో అభివృద్ధి పొందినట్లుగా ప్రయత్నం చేయండి. విరమించుకోండి, గందరగోళం అయిపోతుంది. మానేయండి, కలగపలగం అయిపోతుంది. మానేయండి, ఇది అతిక్రమం అయిపోతుంది, అక్రమం అయిపోతుంది. నో. ఆత్మ విషయంలో మీరు ఆసక్తి గలవారు కనుక విస్తరించినట్లుగా ప్రయత్నించండి. ఇంకా ఎక్కువ చేయాలని ప్రయత్నించండి. ఇంకా బలంగా చెప్పాలని, ఇంకా బలంగా భాషల్లో మాట్లాడాలని, ఇంకా బలంగా ప్రభు యొక్క ప్రవచనాత్మతో నింపబడాలని ప్రార్థన చేయండి. 15వ వచనము కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోనూ పాడుదును, మనస్సుతోనూ పాడుదును. రైట్. 17వ వచనం చూడండి. నేను కొన్ని బైపాస్ చేస్తున్నాను, ఎందుకంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు టైం ఉండదు. 17 నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నావు కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. అంటే భాషల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, భాషలు మాట్లాడడం అనేది కూడా ఉంది. అది ఒకవేళ ఎవరైనా అభ్యంతర పడితే తప్ప చెల్లించవచ్చు, సంఘంలోకి వచ్చి కూడా, ఇంట్లోనే కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చెప్తాను. అంటే మనం మరీ అంత బలహీనం, ఎవరైనా భాషల్లో ప్రభువుకే వందనాలు తెలియజేస్తే కూడా నేను అడ్డు చెప్పేస్తానా? ఒక మాట ఉంది కదా, మనోభావాలు దెబ్బతింటున్నాయి ఈ మధ్య. చాలా జోక్ ఇది. అందరికీ అంటే మనోభావాలు దెబ్బతినేస్తూ ఉంటాయి. అంటే మనోభావాలు అంత ఏ గాలిలో పెట్టుకుని తిరుగుతున్నారా, అరచేతిలో పెట్టుకుని తిరుగుతున్నారా? అంటే ఆ మనోభావాలు ఏంటి? ఎవరన్నా చూసినవినా మా మనోభావాలు దెబ్బతిన్నాయి, నవ్వకపోయినా మనోభావాలు దెబ్బతిన్నాయి, పలకరించినా మనోభావాలు దెబ్బతిన్నాయి, పలకరించకపోయినా మనోభావాలు ఎడాపెడా దెబ్బతినేస్తున్నాయి. అసలు కట్టుగాని కట్టాలేమో చూడండి, ఫ్రాక్చర్లుగానే అయిపోయి ఉంటాయి మనోభావాలకి. ఏమండి, అంత తొందరగా ప్రతిదానికి మనోభావాలు హర్టింగ్ పెట్టేసుకోవద్దండి. మరి ప్రభువుకి జరిగిందే మనకు కూడా జరుగుతుంది. మాను పచ్చిగా ఉన్నప్పుడు అలా జరిగింది కదా. ప్రతిదానికి మనోభావాలు దెబ్బతున్నాయి అంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ చర్చిలో కొంతమంది ఉన్నారు, ఎవరో భాషలతో మాట్లాడేస్తున్నారట. వీళ్ళతో మాట్లాడట్లేదు, దేవునితో మాట్లాడుకుంటున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు, ఆపే. ఓ ఎంత మెచ్యూరిటీ ఉన్న బిలీవర్సో. అమ్మా వింటున్నారా? ఎంత మెచ్యూరిటీ. ఎవరో భాషల్లో ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆపే ఏంటి నువ్వు, నాకేం అర్థం కావట్లేదు.
ఆహా, నువ్వు చెల్లించు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు, నువ్వు సైలెంట్గా చెల్లించు. ఆపే నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఆపే. ఇమ్మెచ్యూరిటీ. కరెక్టే, మీకేమి క్షేమవృద్ధి కలగట్లే. మీరు బాగా బేబీ క్రిస్టియన్ అయితే, చాలా బేబీ క్రిస్టియన్ అయితే, ఓ పాపం మీరు అభ్యంతర పడిపోతారు, మీరు ఏమనుకుంటారో నేను ఆపేస్తాను. మరి చర్చిలో ఇప్పుడు అలాంటి వాళ్ళే ఉన్నారా అందరూ ఏంటి? ఆపేయండి అన్న వాళ్ళు అందరూ కూడా బేబీ క్రిస్టియన్సా? ఓ, అది ప్రాబ్లం ఇక్కడ. ఒకవేళ ఎవరికైనా క్షేమవృద్ధి కలగట్లేదు కాబట్టి వాళ్ళు అభ్యంతర పడతారు. ఇక్కడ అభ్యంతర పడిపోతున్న వాళ్ళు ఎవరు? సీనియర్ క్రిస్టియన్స్, బోధకులు, టీచర్లు అయిన వాళ్ళే అభ్యంతర పడుతున్నారు. నో, అలా వద్దు. 19వ వచనం చూస్తున్నాను. నేను అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ అయినను సంఘములో భాషతో 10,000 మాటలు మాటలాడుట కంటే, మాటలు పలుకుట కంటే, స్టేజ్ మీద నిలబడి నేను ఎగ్జార్టేషన్ ఇస్తున్నప్పుడు, వాక్యం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, లేదా సాక్ష్యం చెప్తున్నప్పుడు, లేదా సంఘం అంతటిని రిప్రజెంట్ చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు భాషల్లో అది చేయడం కంటే నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు అనే విషయం మనం చూస్తున్నాం కదా. సెన్స్, కామన్ సెన్స్, ఇవన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ అంతే. 22వ వచనము, కాబట్టి భాషల విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది. రెండు ఉద్దేశాలు. కాబట్టి భాషలు ఎవరికో ఒకరికి సూచన అనే మాట నమ్ముతున్నామా? 1. 2, ప్రవచించడం అనేది ఎవరో ఒకరికి సూచన అనేది నమ్ముతున్నామా? 2. కొంచెం కాంప్లికేటెడ్, జాగ్రత్తగా వినండి. 23వ వచనము, సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను, అంటే ఇంకా బాప్తిసం పొందలే, ఉపదేశము పొందని వారైనను, ఇంకా బాప్తిసం పొందని, రక్షణ పొందుకోలేదు, వాక్యం ఇంకా తెలియదు. ఓకే, అపొస్తలుల పాదాల దగ్గర ఇంకా కూర్చోడం మొదలు పెట్టలే. ఉపదేశము పొందని వారైనను అంటే వాళ్ళు ఎప్పుడు కూడా బైబిల్ క్లాసుల్లో భాగంగా లేరు, A to Z తెలియదు వాళ్ళకి. అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందరు కదా. వాళ్ళకి పెద్ద విశ్వాసం, ఆ యొక్క ప్రవచనం అనేది ఏమీ పెద్దగా వాళ్ళకి ఉపయోగకరం కాదు. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందిన వాడిని లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడను. ఇందువలన దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రచురం చేయొచ్చు. అతను సాగిలపడి దేవునికి, అంటే ఈ లెవెల్ ఆఫ్ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ అనేది సంఘములో జరిగితే, క్రైస్తవ సమూహంలో జరుగుతూ ఉంటే, అందుకే అపొస్తలుడైన పౌలు భాషలతో కాదు కానీ ప్రవచనాన్ని ఎక్కువ కోరుకోండి అన్న కారణం ఏంటంటే, సంఘము ప్రవచిస్తూ ఉండగా, విశ్వాసులు ప్రవచిస్తూ ఉండగా ఒకరి జీవితం మరొకరు తేటతెల్లం చేసుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ ఉంటూ ఉండగా, ప్రభు నాకు పలానాది ఇలా చూపించారు, ప్రభు నాకు ఇలా పలానా చూపించారని చెబుతూ ఉంటే, అక్కడికి వచ్చిన కొత్త విశ్వాసి లేకపోతే అవిశ్వాసి, ఇంకా రక్షణ పొందినవాడు, బాప్తిసం తీసుకున్నాడు, అయ్యి బాబోయ్ వీళ్ళు సామాన్యులు కాదు బాబోయ్, వీళ్ళ జీవితాలు బయటపడిపోతున్నాయి బాబోయ్ అని కొంచెం భయపడతాడు. కేవలం భాషలతో మాట్లాడుతుంటే అతనికి ఏం అర్థం అవ్వదు కదా. సో ప్రవచించడం అనేది అవిశ్వాసులకు కాదు విశ్వాసులకు సూచన అయి ఉన్నది అనే మాట. చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప ఈ లింక్ మీకు అర్థం కాదు. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, వాళ్ళను ఉద్దేశించిందనా లేకపోతే వాళ్ళు కలిగి ఉన్నారని అనడానికి సూచన అనేది మనం చూస్తే, ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచిక అయి ఉన్నది. అంటే వీరు విశ్వాసులు అనడానికి ఒక గుర్తు ప్రవచనం, వీరు ప్రభునందు విశ్వసించేవారు అనడానికి ఒక గుర్తు, వీరు ప్రభునందు విశ్వసించేవారు అని అనడానికి ఒక గుర్తు ప్రవచించగలగడం. అది అక్కడ వాక్యంలో ఉన్న తెలుగు కొంత స్పష్టత లోపించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, టెక్నికల్గా ఉంటుంది.
భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నది. భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నది. సో ఈ రెండు విషయాలు మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. మనము భాషల్లో మాట్లాడడం అనేది మనం భాషల్లో అవిశ్వాసులకు ఏమాత్రం కూడా పెద్దగా ఉపయోగకరం కాదు. ఒకవేళ వాళ్ళల్లో ఎవరైనా సరే వస్తే చర్చిలో ప్రవచనం అనేది జరుగుతూ ఉంటే, ప్రవచన పరిచర్య జరుగుతూ ఉంటే దాని ద్వారా వాళ్ళు అయ్య బాబోయ్ అని వాళ్ళ ప్రభులోకి రావడానికి కారణం అవుతుంది. కాబట్టి ప్రవచనాన్ని అపోస్తలుడైన పౌలు ఎక్కువగా కోరుకోమని చెప్పడం జరిగింది. అది మనం చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 26 సహోదరులారా ఇప్పుడు మీలో ఏం జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని అన్నాడు, మరి ఒకడు బోధింపవలనని అన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని అన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని అన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని అన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనియుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కార్నల్ కొరింథియన్స్ అని అనుకుంటున్నాం కదా. కేవలం ఇదేమి పరిశుద్ధాత్మతో నింపడి వాడిపోవడం మళ్ళీ చాలా సూపర్ స్పెషల్ క్రిస్టియానిటీ ఏమీ కూడా కాదు. వీళ్ళలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే చాలా వరకు లోక సంబంధమైన శరీర సంబంధమైన చాలా పడడాలు లేవడాలు కొరింథీ సంఘంలో ఉన్నాయి. చాలా పరిమితులు ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి, చాలా అపరిపక్వత ఉంది. నేను అసలు మిమ్మల్ని ఆత్మ సంబంధులుగానే పరిగణించలేను అని అంటున్నాడు పౌలు గారు. ముందుటి అధ్యాయంలో మనం చూసాం. కోర్టుకి వెళ్ళిపోతున్నారు, అపొస్తలత్వాన్ని ఎదిరించేస్తున్నారు. కానీ వ్యభిచారాన్ని, శరీర సంబంధమైన కార్యాన్ని వాళ్ళు ఏమి కూడా ఎదుర్కోలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. పౌలు మీద పడుతున్నారు కానీ పాపం చేసిన వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. చర్చిలో చాలా సమస్యలు ఉన్నాయి. పర్ఫెక్ట్ చర్చ్ ఏం కాదు కొరింథియన్ చర్చ్. ఇంత ఇంపర్ఫెక్షన్స్, ప్రాబ్లమ్స్, గొడవలు ఉన్న కొరింథీ సంఘంలో పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఎలా ఉందనంటే పాస్టర్లకి కంట్రోల్ చేయడం కష్టమైనంత ఆత్మ నింపుదల ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏంటి ఇక్కడ చూడండి, కూడి వచ్చినప్పుడు ఒకడు ప్రభు నాకు పలానా పాటించాడు అంటున్నారట. మనకి లేనిది అది రావాలి. పాస్టర్ గారు చెప్పడం కాదు. హృదయంలో ఒక పాట, హృదయంలో ఒక కవిత్వం, హృదయంలో ఒక కీర్తన, హృదయంలో ఒక సాక్ష్యము, జీవితంలో ఒక సాక్ష్యము, జీవితంలో ఒక రెవల్యూషన్, ఒక ప్రత్యక్షత. ప్రభు నాకు కనబరిచారు, ప్రభు ఇలా కార్యం, ప్రభు ఇలా సెలవిచ్చారు అని పాత రోజుల్లో ప్రవక్తలు ఎలాగైతే మాట్లాడగలిగారో ఈ రోజుల్లో అలా మాట్లాడగలిగే ప్రవచన వరాన్ని కలిగి ఉన్న, దావీదు మీదకి వచ్చిన స్తుతి, ఆ పాటలు, ఆరాధన, ఆ యొక్క ఆత్మ యొక్క ఆవేశము, బోధించేవాళ్ళు, నేర్పించేవాళ్ళు కావాలి మనకి. ఒకళ్ళేమో కీర్తన పాడవాలన్నాడు, ఒకడేమో బోధించేస్తానన్నాడు, ఒకళ్ళేమో ఒక రెవల్యూషన్ బయలుపరచబడింది ప్రకటన చేయాలని, ప్రవచించాలన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవాలని అన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవాలని అన్నాడు. అక్కడ భాషలకి అర్థాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కొరింథీ సంఘంలో. ఒకళ్ళు మాట్లాడుతుంటే ఒకళ్ళు అర్థం చెప్తున్నారు. ఆత్మవరాలు కార్యం చేస్తూ ఉన్నవి కొరింథీ సంఘంలో. సరే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటికే ఆపేద్దామన్నారా? నో. కంటిన్యూ. వెరీ గుడ్. కంటిన్యూ. గ్రో విస్తరించినవ్వండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ఓపెన్నెస్ అనేది పరిశుద్ధాత్మ యొక్క వరముల కొరకు, కృపావరం. అది పాపమేం కాదు. నిజంగా పాపం కొరకు ఎవరు మాట్లాడరు. డబ్బులు హేరాఫేరీ గురించి ఎవరు మాట్లాడరు. లేకపోతే సంఘంలో యొక్క వేరే దాని గురించి కృపావరాలు, ఆత్మవరాల దగ్గరకు వచ్చింది. నో. ఏదో పాపమే జరిగిపోతున్నట్టుగా అడ్డుకోవడానికి అలాగొద్దు. ఓపెన్నెస్ ఉండాలి, వెల్కమ్ ఉండాలి, ప్రార్థన చేయాలి, ప్రభుని అడగాలి, ప్రభు యొక్క నింపుదలను అడగాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకొక 10 నిమిషాలు, పావుగంట ఉంటారు నాతో పాటు. 1 కొరింథియన్స్ 7:7 కొరింథీలకు రాయబడిన మొదటి పత్రికే 7:7 అక్కడ వివాహం లేకుండా ఒంటరిగా సెలిబసీ అనే మాట వాడతారు. అది కూడా దేవుడిచ్చే ఒక వరముగానే అపొస్తలుడైన పౌలు చెప్పడం మనం చూస్తున్నాము. నా ప్రసంగం ఎప్పుడు కూడా సమయంలో పూర్తవుతుంది. ఏం చేయమంటారు, బోల్డ్ నోట్స్ ఉంది, ఇవాళ ఇప్పుడు చెప్పడానికి సిద్ధపడింది. 1 కొరింథియన్స్ 7:7
ఇది నా ఉపదేశమే, హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. మనుషులందరూ నాకులాగా అబ్బబ్బబ్బా, అది పెళ్లికి ముందు సీరియస్గా ఈ మాటలు చదువుంటే అంత బాగుండో. మరి మా మమ్మీ డాడీ ఒప్పుకునేవారో కాదో. పెళ్లి చేసుకోకుండా అసలు ఇంకా ఇల్లు, వంకాయ, పప్పు, గోంగూర, ఏం కరెంటు బిల్లు కట్టామే లేదా, అయ్యయ్యయ్యయ్యో ఏమీ లేకుండా మనుషులందరూ కూడా, లేకపోతే రక్షించబడిన కుర్రోళ్ళందరూ అలా ఉంటే అంత బాగుండో. అబ్బా, పౌరుకి అటువంటి ఒక 100 మందిని ఇచ్చుంటే ఎలా ఉండేదో ప్రపంచం అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎనీవే, ప్రైజ్ గాడ్. దేవుడు గాడిదనే వాడుకున్నాడు. సో నన్ను కూడా వాడుకోగలడు. దేవునికి స్తోత్రం. గాడిదకి పెళ్ళైనా సరే వాడబడుతుంది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అదొక వరము. అయినను ఒకడొక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. ప్రైజ్ గాడ్. పెళ్ళి అయి సేవ చేస్తారా? పెళ్ళి అవ్వకుండా సేవ చేస్తారా? పిల్లలతో సేవ చేస్తారా? ఒంటరిగా సేవ చేస్తారా? ప్రభు యొక్క కృపావరం ఇంపార్టెంట్. స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, గ్రేస్ ఆఫ్ గాడ్ can be used. We can be used in the mercy of God, in the grace of God, under the mighty anointing of God, with the help of the Holy Spirit. We can be used. దేవుని యొక్క కృపావరము మనకు ఉంటే చాలు. 2 Corinthians 8:7 ఒకసారి చదువుదాము. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. 2 Corinthians 8:7. మీరు ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమందులను, ఉపదేశమందులను, జ్ఞానమందులను, సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకునుడి. ఈ కృపయందు అనే మాట దేనికి వాడారో తెలుసా? ఇవ్వడం అనే కృప. గివింగ్ ఈజ్ ఆల్సో ఏ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ఆల్సో ద వర్క్స్ ఆఫ్ గ్రేస్. ప్రైజ్ ద లార్డ్. గివింగ్, ఇవ్వడం అనేది అందరి వలన కాదు అని కూడా మనకు అర్థమవుతుంది. ఇవ్వగలగడం అనేది, ఇవ్వాలనే మనసు రావడము అనేది కూడా గివింగ్ ఈజ్ ఆల్సో ఏ గిఫ్ట్. ఇట్స్ ఆల్సో బై గాడ్స్ గ్రేస్. ప్రైజ్ ద లార్డ్. ప్రభా ఆ కృప ఇవ్వండి ప్రభా అని వెంటనే అడుగుదాం ప్రభుని. ప్రభా నీ కొరకు ఇవ్వాలి, నేను సేవ కొరకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. మా మమ్మీ విజయశ్రీ ఆంటీ ఓల్డ్ అయిపోయారు. తర్వాత ఏంటని ప్రార్థన చేస్తున్నాను నేను. మరి పరిచర్యకి వాళ్ళు కొంచెం మరి సహాయంగా ఉన్నారు. ప్రభు కొత్త తరం వాళ్ళు లేపుకోవాలి. ప్రభు ఉత్తరవాది పరిచర్య జరగాలి. ప్రభు కొరకు ఇచ్చేవాళ్ళు కూడా కావాలి. ప్రైజ్ ది లార్డ్. 1 Timothy 4:14 తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. 1 Corinthians 4:14. అన్నారు కదా. సారీ అమ్మా. ఫస్ట్ తిమోతి. థ్యాంక్ యూ. 1 Timothy 4:14 అండి. పెద్దలు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్య చేయకము. రైట్. సో ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో. వరం వచ్చిందట. ఎవరికి? తిమోతి గారికి వరం వచ్చింది. వెరీ గుడ్. ప్రైజ్. తిమోతి గారికి వరం ఎప్పుడు వచ్చింది? చదవండి ఒకసారి జాగ్రత్తగా. కరెక్షన్ ఉంటుంది, లైన్ ఉంటుంది. పెద్దలు హస్త నిక్షేపణము చేయక ప్రవచనం మూలము నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయక. చూడండి, పౌలు గారిలో అభిషేకం ఉంది. పౌలు గారు మిగతా వాళ్ళు పెద్దలుగా ఉన్నారు. వీళ్ళు ఆత్మవరంతో నింపబడి ఉన్నారు. వీళ్ళు వెళ్ళి తిమోతి గారి మీద చేతులుంచారు. చేతులుంచినప్పుడు పెద్దల్లో ఒకళ్ళు ప్రవచించారు. చేతులుంచి ప్రవచించినప్పుడు ఇంకో కృపావరము తిమోతి గారిలో వచ్చింది. రైట్. సో ఆయన మీద ప్రవచించబడింది, నీలో ఈ వరం ఉంది, నీకు ఈ వరాన్ని దేవుడు ఇస్తాడు అని ప్రవచించారు. ఎప్పుడు ప్రవచించారు? వెళ్ళి ఎల్డర్స్ చేతులుంచినప్పుడు, లేకపోతే పౌలు గారి చేతులుంచినప్పుడు, ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ కృపావరము ఇవ్వడం అనేది, ఆ కృపావరాన్ని ప్రవచనాత్మకంగా చెప్పడం అనేది
జరిగింది. ప్రభు నిన్ను పలానా ఆత్మతో నింపబోతున్నారు, ప్రభు నిన్ను పలానా వ్యక్తిగా వాడబడబోతున్నారు, ప్రభు నీకు పలానా పరిచర్య ఇవ్వబోతున్నారు, ప్రభు నిన్ను పలానా ప్రాంతానికి తీసుకుని వెళ్ళబోతున్నారు, నీవు దేవుని యొక్క రాజ్యంలో పలానా విధంగా వాడబడతావు. ప్రభు అయితే ప్రవచించేశారు యోహాను గురించి. బాప్తిస్మిచ్చి యోహాను కాదు, శిష్యుడైన సువార్థికుడైన అపోస్తులుడైన యోహాను గురించి ఆయన ప్రవచించేశారు. దేవుని రాజ్యం వచ్చే వరకు కూడా మరణం రుచి చూడ్డు అని. రైట్? ఆయన ఆయన దేవుని యొక్క రాజ్యం అని అంటే ఆ యొక్క తరము దాటిన తర్వాత, అంటే 100వ సంవత్సరం దాటే వరకు కూడా ఆయన సజీవుడిగా ఉన్నారు. ప్రవచనాత్మకంగా చెప్పడం, ప్రవచనాత్మకంగా చెప్పారు. ప్రవచనాత్మకంగా చెప్పడము, చేతులుంచడం ద్వారా ఒక కృపావరము తిమోతిలో ఇవ్వబడింది. దాన్ని ఇంకొక మాట ఏమంటున్నారంటే డు నాట్ నెగ్లెక్ట్, నిర్లక్ష్యం చేయకు, అలక్ష్యము చేయొద్దు అనే మాట మనం చూస్తున్నాం. పెద్దలు హస్త నిక్షేపణం అనేది ఉంది. హస్త నిక్షేపణం ఉంది. తొందరపడి ఎవరి మీద చేతులు ఉంచొద్దు అని అంటే దాని అర్థము ఇది లేదని కాదు. తొందరపడి ఎవరి మీద చేతులు ఉంచొద్దు అన్నారు, కానీ చేతులు ఉంచాలి. తొందరపడి చేతులు ఉంచొద్దు అన్నారు అంతే. మనకి చేతులు ఉంచొద్దు అన్నది అర్థమవుతుంది, తొందరపడి ఎవరి మీద కూడా చేతులు ఉంచొద్దు అన్నారు. పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయు. కాబట్టి చాలామంది ఒకటి పెద్దలు చేతులుంచడం ద్వారా వరం పొందుకోవడం అనేది వాక్యానుసారమే. అప్పటికప్పుడు ఏమైనా తెలిసినా తెలియకపోయినా వాళ్ళు ప్రవచిస్తారు. ప్రభు నిన్ను పలానా విధంగా పలానా ఆత్మతో పలానా వరంతో అభిషేకించి వాడుకోబోతున్నాడు. ఆమెను అనడమే, రిసీవ్ చేసుకోవడం ఒకటి. అది ఆల్రెడీ ఉన్నట్టే. తర్వాత దాన్ని అలక్ష్యం చేయకూడదు. ఫ్యాన్ ఇంటూ ఫ్లేమ్ అనే మాట వాడారు. ఫ్యాన్ ఇంటూ ఫ్లేమ్ అనే మాట మనం చూస్తున్నాం. 2 తిమోతి 1:6. 2 తిమోతి ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వరింప చేయవలెనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. డు నాట్ నెగ్లెక్ట్ ఫ్యాన్ ఇంటూ ఫ్లేమ్. కృపావరం ఉంది సంగమా, కృపావరం ఉంది. పెద్దలు రావడం ద్వారా, ఆత్మ పొందుకున్న వాళ్ళు రావడం ద్వారా, చేతులుంచడం ద్వారా, ప్రవచించడం ద్వారా కృపావరం దేవుడు నీలో అనుగ్రహించాడు. ఒకటి అది అలక్ష్యం చేయొద్దు. చాలామంది అలక్ష్యం చేస్తూ ఉంటారు. ఒక 2 రోజులు వెతుకుతారు ఖచ్చితంగా, తర్వాత 3వ రోజు ప్రార్థన చేయడం మానేస్తారు. రాలేదు పరిశుద్ధాత్మ అని. అన్ని విషయాల గురించి అడుగుతాం, పరిశుద్ధాత్మ గురించి అడగం. అన్ని విషయాల గురించి అడుగుతాం, వరములతో నింపబడడం గురించి అడగం. అన్ని విషయాల గురించి అడుగుతాం. అన్నిటికంటే ఎక్కువగా ప్రవచించమని అన్నారు కదా, అవి విస్తరించాలని అన్నారు కదా, సరే ఇంకా ముందు మీరు ఎక్సెల్ అవ్వండి అని అన్నారు కదా. మన ఆ విషయాల గురించి మనము ఆలోచన చేయం. సో అలక్ష్యం చేయకూడదు. రెండవది ఏం చేయమని చెప్తున్నానంటే ప్రజ్వలింప చేయడం అనే మాట చాలా బలం కదా. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము. కాబట్టి ఆ చేతులు ఇస్తే ఏమన్నా వస్తుందా? వాళ్ళ చేతుల నుంచితే వచ్చేస్తుంది ఏంటి? వాళ్ళ చేతుల నుంచి పౌలు గారు చెప్తున్నారు, నా హస్త నిక్షేపణం వలన నీలో కలిగిన, పెద్దల చేతులు ఉంచడం వలన నీలో. అంటే ఆయన మొదటి పత్రిక రాసినప్పుడు ఆయనతో పాటు కొంతమంది ఉన్నారు ఖచ్చితంగా. అందులో ప్రముఖమైన ఎల్డర్ ఈయనే. ఆబ్వియస్లీ ప్రముఖమైన ఎల్డర్ ఈయనే. తిమోతి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర పౌలు గారిదే. అందుకే చాలా ఓపెన్గా 2వ పత్రిక రాస్తారు, నా చేతులు ఉంచడం ద్వారా, నా హస్త నిక్షేపణం ద్వారా. ఖచ్చితంగా ఉంటుంది. వాక్యంలో ఉన్నదాన్ని మనం ఒప్పుకోవడానికి ఇష్టపడకపోతే నో, నాకు తెలుసు అది, నేను పొందుకున్నాను. నేను కొంతమందిని అడుగుతాను చేతిలో, ఒకప్పుడు అడిగాను, ఇంకొప్పుడు కాదు. నాకు తెలుసు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అవసరం లేదని కాదు, నిజంగా దేవుని యొక్క చిత్తం అలా ఉంటే, దేవుడు నడిపింపిస్తే, దేవుడు స్పష్టిస్తే ఖచ్చితంగా నా మీద చేతుల నుంచి ప్రార్థన చేసే వాళ్ళ గురించి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. బట్ అది ఒక బ్యాడ్ హ్యాబిట్కి మాత్రం చేసుకోలేదు. ఏ పుట్టలో ఏ పాము ఉందో, సరే ఇలా తలంతా కూడా నున్నగా అయిపోద్ది కదా, అలా అయిపోకూడదు అనమాట. ఆ అలవాటు చొప్పున నిజంగా దేవుని యొక్క నడిపింపు ప్రకారం అయితే దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. కృపావరాలు ఉన్నాయి, కానీ ఏం చేయబడ్డాయి? ప్రజ్వలింపజేయబడ్డం లేదు. మనలోనే ఉంది, మన చేతుల్లో ఉంది. కృపావరాలు ఉన్నాయి, ప్రజ్వలింపజేయబడ్డం అనేది మన చేతుల్లో ఉంది. ఫ్యాన్ ఇంటూ ఫ్లేమ్. ఒక విధానం ఏంటంటే విశ్వాసం ద్వారా వాడడమే. ఎలా తెలుస్తుంది? ఎవరన్నా సిక్కై ఉన్నారు, ఇంట్లో ఎవరైనా సిక్కై ఉన్నారు, చేయించి ప్రార్థన చేయండి, మీకు మీరే టెస్ట్ చేయండి. దేవుడు మీకు స్వస్థ వరం ఇచ్చడం లేదో తెలుస్తుంది.
ఆపర్చునిటీ తీసుకోండి. ఇంటి పక్కన ఎవరో సిక్కే ఉన్నారు, వెళ్ళండి, చేతుల నుంచి ప్రార్థన చేయండి, ఏం మొహమాట పడొద్దు. ఆ పెద్ద పాస్టర్ అమ్మ అయిపోయింది, ఆ పెద్ద విశ్వాసం అయిపోయింది, పెద్ద భక్తురాలు అయిపోయింది, పరిశుద్ధరాలు అయిపోయింది, కొంత ప్రార్థనాపరురాలు అయిపోయింది, సేవకురాలు అయిపోయింది, ఇంక ఇదో దందా మొదలు పెడుతుంది అనమాట. ఏది అనుకుంటే అనుకున్నామండి. ఇవన్నీ చాలా చిన్న విషయాలు. ప్రభు పొందినాతో వెళ్ళడం, చేతి నుంచి ప్రార్థన చేయడం తెలిసిపోద్ది కదా. ఒకవేళ కార్యం అవ్వలేదా, ప్రభా ఏంటి నాలో లోపం నింపని ప్రార్థన చేస్తాం. కార్యమైందా, దేవా నీకే మహిమ, ఇంకా బలంగా వాడుకున్నాయని అంటాం. ఏదైనా మన మంచికే. ఫ్యాన్ ఇన్ టు ఫ్లేమ్, ప్రజ్వలింపజేసుకోవాలి, వాడుతూ ఉండాలి. ఒకసారి నా చెయ్యి నా నెత్తి మీద పెట్టేసుకుంటాను నేను. ప్రైజ్ ది లార్డ్. ప్రజ్వలింపజేయండి, విశ్వాసాన్ని ప్రయోగించాలి. ఎస్, ప్రైజ్ ది లార్డ్. మిగిలిన వాక్య భాగాలు నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే దాదాపు 9:30 అవుతుంది. ఇంకా 2, 3, 4, 5, 6, 7, 8 వాక్య భాగాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే వచ్చే వారము ప్రభు చిత్తాన్ని బట్టి మనం చూద్దాం. ప్రభు రాకడ ఆలస్యమైతే అయితే ఈ లోపలనే ప్రభా ఉన్న ఒక్కరోజు చాలు. ప్రభు కొరకు గొప్పగా మండడానికి ఒక్కరోజు చాలు. అయితే ప్రభు కొరకు గొప్పగా మండాలి అనే ఆసక్తి ఉండాలి. ప్రభు 1 సంవత్సరం ఇవ్వండి అని అడగండి. ప్రభు 2026లో అని అడగండి ప్రభుని. 27 సంగతి 26 డిసెంబర్ 31 చూసుకుందాం. 27లో ఏం చేయక్కర్లేదు. లేకపోతే నవంబర్, కనీసం 2026 గురించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీ కొరకు గొప్పగా మండే సంవత్సరంగా ఉండాలి. 31st నైట్ నుంచి మనం చూస్తున్నాం కదా, ఎక్స్ట్రాడినరీ. ప్రభు కొరకు ఏదో ఒక విషయంలో ఉంటే రెప్కా గారిలా ఉండాలి. ఏదో ఒక విషయంలో ప్రజలు మన గురించి మాట్లాడుకోవాలి. ఏదో ఒక విషయం ఇవ్వడంలోనో, వెళ్ళడంలోనో, చెప్పడంలోనో, పాడడంలోనో, స్తుతి ఆరాధనలోనో, విజ్ఞాపన ప్రార్థనలోనో, కన్నీటి ప్రార్థనలోనో, ఉపవాసంలోనో, వాక్య జ్ఞానం విషయంలోనో, ఏదో ఒక విషయంలో మన గురించి ఆ విషయంలో పలానా ఉంటే ఆళ్ళలా ఉండాలని ప్రజలు మన గురించి అనుకోవాలి. ఆ మెట్టులో మనం జీవించాలి. లెట్ us ట్రై టు బీ ఎక్సలెంట్ ఇన్ సంథింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు మన యొక్క బైబిల్ స్టడీని దీవించునుగాక. నేను ఈ టాపిక్ ఇంక నేను కావాలి, ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. వచ్చిన కంటే టాపిక్ వైజ్గా ఈ విషయాన్ని క్లియర్ చేసి అప్పుడు ముందుకు వెళ్దామని నేను దీన్ని తీసుకున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.